బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్త్రీ జరుపుకుంటుంది కదండి. వ్రతం యొక్క విశిష్టత, ఆ రోజు పాటించాల్సిన నియమాలు. శ్రావణ మాసం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనే నియమం. సాధారణంగా మనకి 2వ వారం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు, ఎందుకంటే నెల మధ్యలో పౌర్ణమి వస్తుంది కాబట్టి సాధారణంగా 2వ వారమే అవుతుంది. 3వ వారం మురికి వారం అని చేసుకునే వాళ్ళం కాదు మనం. మన వైపు అంతా చెప్తారు. ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో 3వ వారం మూడోది పనికిరాదని అలా వదిలేస్తూ ఉంటారు. అయితే విశేషంగా పౌర్ణమి ముందు రోజే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్న నియమం ఉంది కాబట్టి ఎవరైనా కావాలంటే వ్రతం చేసేసుకోవచ్చు. కానీ పౌర్ణమి ముందు అని ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి ఆ రోజును చేసుకుంటాం. ఈ రోజున ఏం చేస్తాం? వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని నిలబెట్టుకోవటం, లక్ష్మీ పూజ ఎట్లా చేసుకోవాలి విధానం. కొంతమంది ప్రతిమా విశేషాన్ని నిలబెట్టుకుంటారు. ఆయా ప్రాంతాలని, ఆ ఇళ్లలో ఆచారాలను బట్టి బంగారం పెట్టి పూజ చేసుకునే విధానం కనపడుతుంది. కొత్త బంగారం కొనుక్కునే ఒక అలవాటు ఉంటుంది. రూపు కొని రూపుకి పూజ చేసుకోవటం, తర్వాత మర్నాడు రూపుని మెడలో కట్టుకోవటం. ఆడపిల్లలకి, కోడళ్ళకి బంగారం కొనిపెట్టడం, రూపులు ఇవ్వడం. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి శ్రావణ పట్టిగా అత్తగారు చక్కగా, ఇదివరకైతే చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళుగా వెండి సామాన్లు అవి పట్టుకొచ్చి, ఆట వస్తువులు, వెండి ఆట వస్తువులు అవి కూడా పట్టుకొచ్చేవాళ్ళు అత్తవారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం అంతా అమ్మాయి అత్తవారింట్లో పుట్టింట్లో ఉంటుంది, అత్తారింట్లో ఉండేది కాదు కదా. అప్పుడు అత్తగారు వచ్చి శ్రావణ పట్టి పట్టుకొచ్చి వ్రతం అయ్యాక మర్నాడో ఎప్పుడో కోడలు నీళ్ళకి తీసుకెళ్ళటం, అట్లా విధానాలు కూడా అవలంబించేవాళ్ళు. ఎప్పుడో పోయినాయి, ఆ కాలం పోయింది. ఇప్పుడంతా పెద్దవాళ్ళు కదా. అయితే ఈ శ్రావణ మాసంలో ఆ కోడళ్ళకి బంగారం కొనిపెట్టడం ఒక విధానంగా కనిపిస్తుంది. మనం కూడా సొంతానికి కొనుక్కోవచ్చు. రూపు కొనుక్కోవటం, రూపుని పసుపు ముద్దకి అంటించి పూజ చేసుకోవచ్చు. షోడశోపచార విధిలో లక్ష్మీదేవిని అర్చించుకోవటం, శ్రీ సూక్త విధానంతో చేసుకోవచ్చు. వరలక్ష్మి పూజా వ్రతకల్పం పుస్తకం దొరుకుతుంది, పూజా విధానం. ఆ ప్రకారంగా అమ్మవారిని కూర్చోబెట్టడం, అర్ఘ్యపాద్యాచమనాలు సమర్పించడం, అర్చన చేసుకోవటం, అష్టోత్తరము, సహస్రనామము మనకి చేతనైంది. తర్వాత ఏమో మన కనకధారా స్తుతి, మహాలక్ష్మి అష్టకము, అలాంటి రకరకాల స్తోత్రాలతోటి అమ్మవారిని అర్చన చేసుకోవటం. తర్వాత పూజ అయిపోయిన తర్వాత, పూజ అంతా అర్చన అంతా అయ్యి నివేదనలు అయ్యాక, ఈ నివేదనలు కూడా ఒక్కొక్క ప్రాంతాచారాన్ని బట్టి 5 రకాల నివేదనలు చేసేవాళ్ళు, 9 రకాలు, 21 రకాల పిండి వంటలు నివేదన చేసేవాళ్ళు. వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. మనం అన్న నివేదన చెయ్యొచ్చు. పాయసం, పులిహోర, దద్దోజనము, గారెలు, బూరెలు, పొంగు బూరెలు ఇలాంటివి నివేదన చెయ్యొచ్చు. ఇంకా మనం 9, 11 అన్నామనుకో, పదార్థాల అంకెలు పెంచుకోవడం. సాధారణంగా ఎవరైనా సరే ఓ పాయసం, ఒక పులిహోర, తర్వాత గారెలు కానీ, వడలు కానీ, బూరెలు కానీ ఏదైనా నివేదన చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి సాధారణంగా పెద్దవాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఆమెకి శనగ గింజ ఇష్టం, శనగలు ఇష్టం, శనగ పప్పు ఇష్టం. మీకు చెప్పిన దాన్ని ఎవరో కూడా అడిగారు, నాకు చెప్పల, నేను వినలేదు. కానీ పెద్దవాళ్ళందరికీ చెప్పే ఉంటుంది ఏనాడు. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే మరి మన ముందు తరాల్లో కూడా అదే చేయరు కదా. అంతే కదా. లక్ష్మీదేవి వచ్చి చెప్తుందా? కాదుగా. ఇప్పుడు ఇవన్నీ ఈ పూజ ఇట్లా చేయండి అని మనకు లక్ష్మీదేవి కాదుగా చెప్పింది. మన పెద్దలు చేశారు, మనం కూడా చేస్తాం. నీకు చెప్పిందా అంటే మైసూర్ పాకైనా చేసి పెట్టచ్చు నీ ఓపిక. అంతే. మన అమ్మల టేస్ట్లు కూడా మనకి తెలియని కాలంలోకి వచ్చాం మనం. అమ్మవారి టేస్ట్కి మనకు పెద్దవాళ్ళ ఆసరా కావాల్సింది. శనగ పిండితోటి కానీ, శనగ పప్పుతోటి కానీ చేసిన ఏ పదార్థాన్నైనా నివేదనలో పెట్టుకోవచ్చు. శనగపప్పు అంటే మనం బూరెలు చేస్తారు, మైసూర్ పాకు లాంటివి చేసి పెట్టచ్చు. శనగపిండితో బజ్జీలు చేయొచ్చు, శనగల వడలు చేయొచ్చు, శనగపప్పు వడలు చేసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి వాడకుండా వృక్ష పదార్థాలు కాబట్టి వాటిని పక్కకు పెట్టి మిగిలిన ఏ పదార్థంతో అయినా శనగలు కలిపి ఏదైనా ఒక పదార్థాన్ని వండి అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఒక 3 అయినా చేయండి. ఒకవేళ మీకు అవకాశం లేదు, అవి ఏం చేయలేకపోయి ఇప్పుడు ఎలాగా, ఏం పర్వాలేదమ్మా, పాలు పళ్ళు అయినా నివేదన పెట్టండి. పర్వదినం రోజున ఖచ్చితంగా ఒక దీపారాధన చేయటం, ఒక అగరబత్తి వెలిగించడం. ఈ రోజు ఈమెకి సంబంధించిన ప్రత్యేకమైన రోజు. మన బర్త్డే ఉంది, సెలబ్రేషన్స్ ఏం చేసుకోము, కనీసం తలంటి పోసుకుని కొత్త బట్టలు వేసుకుంటున్నాం కదా. మిగిలినవేం లేవు, కేక్ కటింగ్ లేవు, పోనీ
ఇవాళ నా పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుని కాస్త తల హైదరాబాద్ చేసి ఉన్న వాటిలలో ఒక మంచి వస్త్రంగా బట్టలు కట్టుకుని వెళ్తామా, వెళ్ళమా బయటికి కొత్తవి లేకపోయినాను తప్పకుండా. చేస్తామా? అదే ఆచరించండి అమ్మవారి విషయంలో కూడా. అన్నీ చేయగలిగి సాంగంగా చేయగలిగేనా మహత్తరంగా ఉంటుంది. లేదు కొంతైనా చేయండి. ఈరోజు ఆమెకు ప్రీతిపాత్రమైన రోజని అయితే ఈ నివేదనలు అవి అయిన తర్వాత అక్షంతలు చేతితో పుచ్చుకొని కథ చెప్పుకొని ఆ కథ విన్న తర్వాత అక్షంతలు అమ్మవారికి కొన్ని సమర్పించి కొన్ని మన శిరస్సు మీద వేసుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్ళకి భర్తకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం తప్పకుండా భర్త ఆశీస్సులు తీసుకోవాలని పుస్తకంలో కూడా రాస్తారు. పెద్దవాళ్ళంతా కూడా అదే చెప్తారు. ఎందుకంటే ఇది భర్త క్షేమానికి కోసం చేసే వ్రతాలలో ప్రముఖమైన వ్రతం కాబట్టి ఈ పద్ధతి చెప్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన కథ ఏం చెప్తారంటే చాలా చిన్న కథ, చారుమతి దేవి కథ. పూర్వం ఒక ఆవిడ ఉండేది కుండిరం అనే నగరంలో. చారుమతి దేవి ఆమె భర్త అత్తమామలతో కలిసి నివాసం ఉండేది. ఆమె పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుని భర్తని ఎంతో ప్రీతిపాత్రంగా చూస్తూ అత్తమామల్ని విశేషంగా సేవిస్తూ చాలా చక్కగా గృహస్థ ధర్మాలు, గృహిణీ ధర్మాన్ని ఆచరించేది. ఆమెకు ఒకనాడు వరలక్ష్మీదేవి కల్లో కనపడి నేను వరలక్ష్మీదేవిని, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పింది. ఆమె పొద్దున్నే లేచి తెల్లవారుజామున వచ్చిన కళ ఇంటిలిపాదికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది. ఇట్లాంటి ఒక విశేషమైన కళ వచ్చింది, సకలాభరణాలు ధరించినటువంటి అమ్మవారు ఇట్లా తనకి కనపడింది, నేను వరలక్ష్మీదేవిని అని చెప్పింది. మహాలక్ష్మి శ్రీలక్ష్మి అనలా, వరలక్ష్మిని అని చెప్పింది. ఆ వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చూసి ముత్తైదువులందరూ కలిసి చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి వీళ్ళింట్లోనే గోమయంతో ఒక ప్రాంతాన్ని చక్కగా అలికి చక్కగా మండపం ఏర్పరిచి సర్వతోభద్రం అనే చక్కగా ముగ్గులు పెట్టి అన్ని పక్కల పంచపల్లవాళ్ళతోటి కలశాలు ఏర్పరిచి అక్కడ వరలక్ష్మీదేవిని స్థాపించి విశేషంగా పూజ చేసుకున్నారు అందరూ కలిసి. లక్ష్మీ పూజా విధానం చేశారు. చేసిన తర్వాత ఆ మండపానికి ప్రదక్షిణాలు చేశారట అందరూ. పూజ అయిపోయిన తర్వాత ఈ మండప ప్రదక్షిణ చేస్తుంటే మొదటి ప్రదక్షిణ చేయగానే వీళ్ళందరికీ చేతులకి వాటికి గాజులని పట్టీలని ఒళ్ళంతా ఆభరణాలు వచ్చేసాయిట. వాటంతట అవే ఆభరణాలు వచ్చాయి. తర్వాత ఏమో రెండో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇళ్ళన్నీ ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయినాయి. మూడోది చేయగానే వాళ్ళ ఇళ్ళ నుంచి బోలెడన్ని ఇవి అంటే ఏమన్నాలి మన వాహనాలు వచ్చినాయి అన్నమాట. అనేక రకాల వాహనాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బళ్ళు వచ్చి వీళ్ళందరి ముత్తైదుల్ని ఇళ్ళకి తీసుకెళ్ళడానికి అనేక రకాల వాహనాలు వచ్చేసినాయి. వీళ్ళకి అంతా సంపద కలిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరము ఆ కుండేరు నగరంలో లక్ష్మీదేవి పూజా విధానం, ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంచేవారు. ఇప్పుడు నోములు వ్రతాలు అనేవి మనము మన తరాల నుంచి చేసుకుంటూ ఉంటాం. అలాంటి అలవాటు లేకపోయినా కూడా ఎవరికి వారమైనా పూజ చేసుకో. ఇప్పుడు ఈ వరలక్ష్మి దీనికి ఆనుచానంగా ఉండాలన్న నియమం లేదమ్మా. లక్ష్మీ పూజ ఇవి మంచి రోజులు. ఈ కాలము లక్ష్మీ ప్రసన్నమైన కాలం. ఇది శ్రావణ మాసము అంటే ఎందుకంటాను చెప్పు జయ, ప్రతి మాసానికి ఒక్కొక్క పేరుందా మనకి. చైత్ర మాసం చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉంటాడు ఆ నెలలో, అందుకని చైత్రం. విశాఖతో కలిసి ఉంటాడు వైశాఖ మాసం. జ్యేష్ఠతో కలిసి ఉంటాడు జ్యేష్ఠ మాసం. అట్లా శ్రవణ నక్షత్రంలో ఉంటాడు చంద్రుడు. శ్రవణ స్వామివారి నక్షత్రం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా చెప్పబడుతుంది. అంతే కదా, మరి అయ్యవారిది కదా. కాబట్టి మనం చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లల అభ్యున్నతి కోసం చేసుకుంటాం. మందే సంసారం ముందుకెళ్ళాలి, పిల్లలకి సంపద కావాలి, మనకైనా ఎవరికైనా కావాల్సిందే కదమ్మా. పూజ చేసుకోవచ్చు, పూజకు పెద్ద తప్పేం లేదు. పూజ కూడా చేసుకోకూడదు అలాంటివి లేవు. కాకపోతే మీరే మన చేతితోటే ఇవ్వాలి అలాంటివి పెట్టుకోబోకండి. కొంచెం సమాజం దాన్ని పెద్దగా ఇబ్బంది పడవచ్చు. మీరు మన చేతితోనే వాయనం ఇచ్చుకోవాలి అనుకోవద్దు. మీ ఇంట్లో నుంచి వాయనం తీసుకోవడానికి ఎవరైనా ఉండే పిల్లలు వాళ్ళతో ఇప్పించండి, లేదా వచ్చిన వాళ్ళు అమ్మ బొట్టు పెట్టుకుని తీసుకోండి తాంబూలం అంటే తీసుకుంటారు. దానికి తప్పులేదమ్మా. ఇంతమందికి తాంబూలం ఇవ్వాలి, తాంబూలంలో పలానా పదార్థాలు ఉండాలి అని అలాంటి నియమం ఏమన్నా ఉందా రమ్మగారు? సౌభాగ్య వస్తువులుగా చెప్పబడేవి పసుపు, కుంకుమ, వస్త్రాలు, గాజులు, పువ్వులు, పళ్ళు, ఏవైనా అలంకరణ సామగ్రి, డబ్బులు, నగలు, బంగారం, వెండి, గాజులు ఏవైనా ఇవ్వచ్చు. ఏవైనా ఇవ్వచ్చు. కొబ్బరికాయలు, అరటిపండు, ఈ కాలంలో విస్తారంగా వచ్చే కమలాలు అవి వస్తాయి, ఆరెంజెస్ అవి వస్తాయి కదా, అవి ఇవ్వచ్చు.
అట్లా ఏ పళ్ళైనా ఇవ్వచ్చు, ఖర్జూర పళ్ళు ఇవ్వచ్చు. ఎంతమంది వస్తే అంతమంది. ఎంతమంది వస్తే అంతమందికి. ఎవరికైనా ఇవ్వాల్సిందే అన్న నియమం పెట్టుకోండి. పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఉంటారమ్మా, మనం సోషలైజ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది, అంతే. ఇది ఉపయోగిస్తుంది. మీరు ఎవరైనా హాయిగా ధారాళంగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, కనకతార స్తోత్రం చదువుకోవచ్చు, శ్రీ సూక్త విధానంతో పూజించుకోవచ్చు. ఎలా కుదిరితే అట్లా పూజ చేసుకోవచ్చు. తప్పకుండా రవి గారు. నమస్తే. నమస్తే.